పిల్లల యువతకు డిజిటల్ అడిక్షన్లు దేశంలో కొత్త ఆరోగ్య సంక్షోభం 2025-26 ఆర్థిక సర్వే నివేదికలో హెచ్చరిక తగ్గుతున్న ఏకాగ్రత వర్క్ పెర్ఫార్మెన్స్ బలహీనపడుతున్న సామాజిక సంబంధాలు పెరుగుతున్న ఒబిసిటీ డయాబెటీస్ మానసిక ఆరోగ్య సమస్యలు ఆత్మహత్యలకు దారితీసినటువంటి వెల్లడించిన ఎకానమిక్ సర్వే ఏదైతే దీనికి సంబంధించి పిల్లలు పుట్టిన పిల్లలతో సహా దాదాపు ఇప్పుడున్నటువంటి యువత కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియా దీనికి సంబంధించి అడిక్ట్ అయిపోయి కూడా పెద్ద ఎత్తున డయాబెటీస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉన్నాయి, కంటికి సంబంధించిన రోగాలు కూడా వస్తూ ఉన్నాయి. ఫోన్ ఎక్కువగా వాడడం వల్ల కూడా ఏకాగ్రతను కూడా కోల్పోతూ ఉన్నారని చెప్పేసి ఒక సర్వే వెల్లడించింది. ఒకసారి పూర్తి డీటెయిల్స్లోకి వెళ్దాం. నేటి దేశంలోని యువకులు పిల్లలు డిజిటల్ అడిక్షన్ కారణంగా తీవ్రమైన ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొంటున్నారని 2025-26 ఆర్థిక సర్వేలో వెల్లడైంది. ఎక్కువ స్క్రీన్ చూడడంతో ఏకాగ్రత తగ్గడం, నిద్రలేమి, ఆందోళన పెరిగిపోతుందని హెచ్చరించింది. ఒబిసిటీ, డయాబెటీస్ వంటి ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారని పేర్కొన్నది. చదువు, వర్క్ పర్ఫార్మెన్స్లో వెనుకబడిపోతున్నారని చెప్పి తెలిపింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్లో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. ఏదైతే దీనికి సంబంధించి పార్లమెంట్లో 2025-26 ఆర్థిక సంబంధించిన సర్వేలో ఏదైతే చిన్న పిల్లల నుంచి యువత ఇప్పుడున్నటువంటి 25 సంవత్సరాల యువత వరకు కూడా కావచ్చు కూడా పెద్ద ఎత్తున ఫోన్ ఎక్కువగా అడిక్ట్ అయిపోవడం వల్ల వాళ్ళు మానసికంగా ఎదగలేకపోతూ ఉన్నారు, ఏకాగ్రత తగ్గిపోతూ ఉంది, నిద్రలేమి సమస్యలు ఎక్కువైపోతూ ఉన్నాయి. అలాగే డయాబెటీస్ దీనికి సంబంధించి నిద్రలేమి సమస్యలు ఎక్కువైపోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఫోన్ అనేది తగ్గించేటువంటి పరిస్థితి కూడా తీసుకురావాలి అని చెప్పేసి పార్లమెంట్లో ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ దీనికి సంబంధించి దీనికి సంబంధించి నివేదికను కూడా వెల్లడించిన పరిస్థితి. అలాగే 15 నుంచి ఈ సందర్భంగా నివేదికలో అంశాలను ఆమె వివరించారు. అంటువ్యాధులు భారాన్ని తగ్గించడంలో, ఆరోగ్య సంరక్షణ మెరుగుపడడంలో ఇండియా గగనీయమైనటువంటి పురోగతిని సాధించినప్పటికీ జీవన శైలి, ఆహారం, పట్టణీకరణ, మారుతున్న సామాజిక పరిస్థితుల కారణంగా నాన్ కమ్యూనికేబుల్ డిసీజులు ఎక్కువైనాయి. ప్రధానంగా స్మార్ట్ ఫోన్లు, గేమింగ్, సోషల్ మీడియా వాడడం పెరిగింది. యువత పిల్లల్లో డిజిటల్ వ్యసనం ఒక కొత్త ఆరోగ్య సంక్షోభంగా మారుతున్నది. సోషల్ కమ్యూనిటీ సంబంధాలు బలహీనపడుతున్నాయి. డిజిటల్ అడిక్షన్ డైరెక్ట్గా యువత మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నది. 15 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు గల వారిలో సోషల్ మీడియా వ్యసనం ఎక్కువ కనిపిస్తున్నది. దీంతో డిప్రెషన్, ఆత్మహత్యలు పెరుగుతున్నాయని సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. అయితే దీనికి సంబంధించి ఆహారంలో కావచ్చు, పట్టణీకరణ, మారుతున్నటువంటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా పెద్ద ఎత్తున కూడా ఏదైతే 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల యువత ఎక్కువగా అడిక్ట్ అయిపోయినట్టుగా అనిపిస్తూ ఉంది. దీనివల్ల ఎక్కువగా ఏకాగ్రతను, నిద్రలేమి, డయాబెటీస్ లాంటి రోగాలు వచ్చి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పేసి ఈ నివేదికలో వెల్లడైనట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే ఒబిసిటీ డేంజర్ బెల్స్ దేశంలో ఒబిసిటీ ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నదని ఆర్థిక సర్వే హెచ్చరించింది. ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, ప్యాకేజ్ ఫుడ్స్ వాడడం విపరీతంగా పెరిగిపోవడమే దీనికి కారణం. జాతీయ కుటుంబ సర్వే ప్రకారం 24% మహిళలు, 23% పురుషులు అధిక బరువు లేదా ఒబిసిటీతో బాధపడుతున్నారు. 5 ఏళ్లలోపు పిల్లలు అధిక బరువు సమస్య 2015 నుంచి 16 లోపు 2.1%గా ఉండగా 19 నుంచి 21 వరకు అది 3.4% పెరిగింది. 2035 నాటికి దేశంలో 8.3 కోట్ల మంది పిల్లలు ఒబిసిటీ బారిన పడే అవకాశం ఉందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఆరోగ్య సమస్యలు కేవలం వ్యక్తిగతమైనవి మాత్రమే కావని ఇవి దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయని హెచ్చరించింది. అనారోగ్యం వల్ల పని గంటలు తగ్గడం, వైద్య ఖర్చులు పెరగడంతో దేశ జీడిపిపై భారం పడుతుందని చెప్పేసి ఈ సర్వే వెల్లడించింది. ఉబకాయం వల్ల వచ్చే డయాబెటీస్, గుండె జబ్బులు, హైపర్ టెన్షన్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఆర్థికంగా పెద్ద సవాలుగా మారుతున్నాయి. ఏదైతే దీనికి సంబంధించి ఇప్పటికే 24% మహిళలు కావచ్చు, 23% మంది పురుషులు కావచ్చు పెద్ద ఎత్తున బరువు పెరగడం లేకపోతే తగ్గడం వంటి ఇబ్బందులు, డయాబెటీస్ లాంటి ఇబ్బందుల వల్ల చాలా కుమిలిపోతూ ఉన్నారు. వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి క్షీణిస్తే ఈ యొక్క దేశం యొక్క ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అంత దూరం రావద్దంటే ఖచ్చితంగా వీటిలో ఈ ఫోన్ వాడడం కొంచెం తగ్గించేటువంటి ఏర్పాటు చేయాల్సిందే అని చెప్పేసి కూడా ఆ పార్లమెంట్లో ఆ సర్వేలో వెల్లడించిన పరిస్థితి. అలాగే జంక్ ఫుడ్స్ ప్రకటనలపై నిషేధం విధించాలి. అధిక కొవ్వు, చక్కెర కలిగినటువంటి హై ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగంపై ఆందోళన వ్యక్తమవుతున్న వేళ కేంద్రం ఆర్థిక సంక్షేమ కీలక సూచనలు చేసింది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు జంక్ ఫుడ్ ప్రకటనలపై నిషేధం విధించే అవకాశాలను పరిశీలించాలని పేర్కొంది. అయితే దీనికి సంబంధించి అధిక కొవ్వు, చక్కెర కలిగినటువంటి పదార్థాలు ఎక్కువగా చాలామంది వండుకోవడం ఇబ్బంది అయిపోయి సమయం లేకనా ఈ విధంగా ప్యాకెట్స్ ఫుడ్ తింటూ ఉంటారు. అటువంటి వాళ్ళకు కూడా ఇటువంటి షుగర్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చి దాదాపు ఎక్కువగా సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 11 గంటల వరకు ఈ బయట ఫుడ్స్ను నిషేధించాలి అని చెప్పేసి కూడా ఈ సర్వేలో వెల్లడైనట్టుగా తెలుస్తుంది. అలాగే చిన్నారులు, పసిపిల్లలు
పాల ఉత్పత్తులు, పానీయాలు మార్కెటింగ్పై ఆంక్షలు విధించాలని చెప్పి సూచించారు. బర్గర్, నూడిల్స్, పిజ్జాస్, సాఫ్ట్ డ్రింక్ వంటి పదార్థాల కారణంగా దీర్ఘకాల వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందనే విషయాన్ని ఆర్థిక సర్వే గుర్తు చేసింది. ఇండియాలో 2029 నుంచి 2023 మధ్య జంక్ ఫుడ్ వినియోగం 150% పైగా పెరిగింది. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ రిటైల్ విక్రయాలు విలువ 2006లో సుమారు 100 కోట్ల రూపాయలు ఉంటే 2019 నాటికి అది 40 రేట్లు పెరిగి రూపాయలు 3.8 కోట్లకు పెరిగింది. ఏదైతే దీనికి సంబంధించి జంక్ ఫుడ్స్, బర్గర్స్, నూడిల్స్, దీనికి సంబంధించి ఏదైతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తింటూ ఉంటామో దానికి సంబంధించి, అలాగే ప్యాకెట్స్ ఫుడ్స్ తింటూ ఉంటామో దీనికి వల్ల కూడా చాలామంది కూడా ఆరోగ్య పరిస్థితుల కారణంగా చనిపోయే ప్రమాదం ఉందని తెలుస్తుంది. అలాగే 2029 నుంచి 2023 మధ్య జంక్ ఫుడ్ 150% పైగా పెరిగింది. అలాగే ఇది 2019 నాటికి 40 కోట్ల పెరిగి రూపాయలు 3.8 కోట్లకు పెరిగింది జంక్ ఫుడ్స్ అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున దీనికి సంబంధించి ఈ సర్వేలో వెల్లడైంది. అలాగే గిగ్ వర్కర్లకు ఆరోగ్య భద్రత ముఖ్యం. దేశంలోని 40% మంది గిగ్ వర్కర్ల ఆదాయం నెలకు రూపాయలు 15,000 లోపు ఉందని కేంద్రం ఆర్థిక సర్వే తెలిపింది. గిగ్ వర్కర్ల ఆర్థిక భద్రతకు మెరుగుపరచడానికి వారికి ఒక కనీస వేతన పరిమితిని అమలు చేయాలని చెప్పి సర్వే సూచించింది. గిగ్ ప్లాట్ఫామ్లు ఉపయోగించే పారదర్శకంగా ఉండాలని సర్వే కోరింది. గిగ్ వర్కర్లకు కేవలం ఆదాయమే కాకుండా ఆరోగ్య బీమా, ఇతర సామాజిక భద్రతా ప్రయోజనాలు కల్పించడానికి ప్రాధాన్యత తీసుకోవాలని చెప్పేసి ఈ సర్వేలో వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ సంబంధించినవి కావచ్చు, అలాగే ఫాస్ట్ ఫుడ్లో రెడీ అయ్యేటువంటి సాఫ్ట్ డ్రింక్స్, అలాగే న్యూడిల్స్, అలాగే దీనికి సంబంధించి ఎగ్ పబ్స్ లాంటి రకరకాలుగా మనం తింటూ ఉంటాం. ఎందుకంటే చాలామంది సిటీల్లో కావచ్చు ఎక్కడైనా ఎక్కువగా పని ఒత్తిడి తట్టుకోలేక ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలనుకుంటారు. కాబట్టి మళ్ళీ ఇప్పుడే వెళ్ళి వంట చేసుకోవడం ఎందుకులే, ఇప్పుడే వెళ్ళి మళ్ళీ కూర వండుకొని అన్నం వండుకొని టైం లేదు, ఫస్ట్ నేను రెస్ట్ తీసుకోవాలి, పొద్దు నుంచి చాలా కష్టం చేశాను కాబట్టి చాలా ఇబ్బందికి గురవుతా ఉన్నామని చెప్పేసి చాలామంది ప్యాకెట్స్ ఫుడ్ తెచ్చుకోవడం, లేకపోతే స్విగ్గీ, జొమాటో లాంటి వాటిలో, లేకపోతే ఏదైనా ఇతర ఆహారం సంబంధించిన యాప్ల్లో బుక్ చేసుకోవడం, వాటిని ప్యాకెట్స్ ఫుడ్స్ లేకపోతే నూడిల్స్ ఇటువంటి సాఫ్ట్ డ్రింక్స్ లాంటివి బుక్ చేసుకోవడం, తినడం వల్ల కూడా అనారోగ్య సమస్యలు వచ్చి, అలాగే ఫోన్లు వాడడం ద్వారా కూడా అనారోగ్య సమస్యలు వచ్చి అందరూ చనిపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే వీళ్ళ యొక్క ఆరోగ్యం బాలేక వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి క్షీణిస్తే ఇది మళ్ళీ దేశం యొక్క ఆర్థిక పరిస్థితిపై, ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొట్టే విధంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ వాడే విధంగా ఖచ్చితంగా ఒక చట్టాన్ని తీసుకురావాలి. ఏదైతే 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఎటువంటి బయట ఫుడ్ తీసుకోవద్దు అని చెప్పేసి ఒక చట్టాన్ని ఖచ్చితంగా తీసుకురావాలని చెప్పేసి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా దీనికి సంబంధించి ఒక సర్వేలో ఇవన్నీ కూడా వెల్లడయ్యాయి. దీనివల్ల యువత మొత్తం చనిపోయే ప్రమాదం ఉంది అని చెప్పేసి కూడా ఆ ప్రభుత్వం తీసుకొచ్చిన పరిస్థితి.